పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వాక్యం. అందరూ సంతోషంగా చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఈ డిసెంబర్ నెలలో దేవుడు మన సంఘానికి అనుగ్రహించినటువంటి వాగ్దానం, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. అపవిత్రత ఎలా కలుగుతుంది? దాన్ని పోగొట్టి తీసివేసి దేవుడు కలుగజేసే ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రణాళికలు ఏమై ఉన్నాయో దేవుడు ఈ సంవత్సరం ఆఖరిలో వేటిని మన జీవితంలో నుంచి, కుటుంబంలో నుంచి, సంఘంలో నుంచి, సమాజంలో నుంచి పోగొట్టి మన జీవితాల్లో ఎలాంటి నవనూతనమైన కార్యాలు చేస్తారు అనే విషయాలు మీతో పంచుకున్నాను ప్రభు బల్లారాధన కూడికలో. ఈరోజు సెకండ్ హాఫ్, నేను మిమ్మును రక్షింతును. అందరూ ఆ వాగ్దానం నోరు చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు మనతో చేయుచున్నటువంటి వాగ్దానం, ఈ వాగ్దానంలో నుంచి దేవుడు ఈ పూట మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ప్రతి మాట మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో వినండి. ఖచ్చితంగా నా నోట నుండి వచ్చుచున్న ప్రతి మాట దేవుడు స్థిరపరిచి గొప్ప కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను మిమ్మును రక్షింతును. మనల్ని రక్షిస్తాను అని చెప్పినటువంటి రక్షకుడు ఎవరు? ఎంతవరకు మనలను రక్షిస్తాడు? ఏ ఏ పరిస్థితులలో నుంచి, ఎట్టి స్థితిగతుల మధ్యలో నుంచి ఆకర్షించి ఆశ్చర్యకరంగా రక్షిస్తాడు అనే సంగతులు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథంలో రాయబడిన మాట తలల పైకెత్తి చూడండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మనకు రాజు, ఆయనే మనలను రక్షించువాడు. దేవుని స్తోత్ర. మనల్ని రక్షించే మన దేవుని యొక్క వివరాలు, ఆయన యొక్క స్వభావాలు, ఆయన గుణాతిశయాలు ప్రవక్త తెలియపరుస్తున్నాడు. మనం రక్షిస్తానని అభయమిచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు ఎవరు అని అంటే 3 క్యారెక్టర్లు అక్కడ రాయబడ్డాయి. ఒకటి న్యాయాధిపతి. నోరు చెప్పండి గట్టిగా అందరూ. నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. ఆయన న్యాయము తప్పి తీర్పు తీర్చడు. ఎంతటి గనులకైనా, గొప్పవాళ్ళకైనా, నాయకులకైనా, పాలకులకైనా, పెద్దలకైనా, వృద్ధులకైనా, అనుభవం కలిగిన వారికైనా, క్రొత్తగా సహవాసపు నీడలో అడుగు పెడుతున్న వాళ్ళకైనా ఆయన తన ధర్మమును అనుసరించి, నీతిని అనుసరించి న్యాయాన్ని జరిగిస్తాడు. ఆయన నీతి తప్పే దేవుడు కాదు, న్యాయాన్ని వక్రీకరించే దేవుడు కాదు. అందరికీ అన్ని వేళలా న్యాయం తీర్చగలిగినటువంటి నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్లేడర్లు, న్యాయవాదులు ఏవైనా లంచాలు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేయొచ్చు. ఆ మధ్య ఒక వ్యక్తి అన్నాడు, కేసులు పోవాలంటే సూట్ కేసులు రావాలి, కేసులు పోవాలంటే సూట్ కేసులు రావాలి. సూట్ కేసులు వస్తే ఎంతటి కేసులైనా అట్లా వెళ్ళిపోతూ ఉంటాయట, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. మన దేవుడి దగ్గర ఎన్ని సూట్ కేసులు వచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా సరే పొరపాటున లంచాన్ని ఆశించి న్యాయాన్ని అన్యాయంగా తిప్పే దేవుడు కానే కాదు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. దేవుని స్తోత్ర. మన దేవుడు ఎవరంటే శాసనకర్త. ఎవరండి? శాసనాలు రాజ్యాంగబద్ధంగా కొన్నిటిని శాసనసభలో విడుదల చేస్తారు, శాసన మండలిలో విడుదల చేస్తారు. ప్రజల ప్రయోజనం కొరకు,
రాష్ట్ర దేశ ప్రజల అభ్యున్నతి కోసం. అయితే ఈ శాసనాలన్నిటికీ కర్త, కర్మ, క్రియ ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మూడవది, ఆయన మన రాజు. ఎవరండి ఆయన మనకి రాజు? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన రాజు, సర్వశక్తి కలిగిన రాజు, భూపతులందరికీ అధిపతి. ఆయన ఆది సంభూతుడు, మృతులలో నుంచి లేపబడినటువంటి దేవుడు, మహిమ కలిగిన మహారాజు, మార్పు లేనటువంటి రాజాది రాజు ఆయన. ఆ రాజుగారు మన జీవితాన్ని ఏలుబడి చేయొచ్చు, మనలను తన రాజ్య పరిపాలనలో కనుపాపవలే కాపాడుచు అన్ని విషయాల్లో రక్షించే దేవుడు. గట్టి చెప్పండి హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. మనం రక్షిస్తాను అని మాట ఇచ్చిన దేవుడు ఎవరో మీరు గుర్తుపెట్టుకోవాలి. న్యాయాధిపతి, త్వరగా న్యాయం తీర్చే న్యాయాధిపతి. సెకండ్ వన్ శాసనకర్త. థర్డ్ వన్ రాజై నిన్ను పోషించి, పాలించి, లాలించి, బుజ్జగించి, అవసరాలు తీర్చి, నీకు ముందుగా నడిచి, మార్గాలు సరళపరిచి, నీ యుద్ధములను జరిగించి, విజయాన్ని ప్రసాదించే రాజుగా ఉండి మిమ్మలను రక్షిస్తాడు. ఎంతవరకు రక్షిస్తాడు అనే మాట కూడా చదువుకున్న తర్వాత ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడో చాలా శ్రేష్టమైన విషయాలు మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవుని స్తోత్ర. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దామండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనల్ని ఎంతవరకు రక్షిస్తాడు, ఎంత కాలము వరకు మనల్ని రక్షిస్తాడు అనే వివరాలు ఇక్కడ రాయబడ్డాయి. జాగ్రత్తగా మీరు వినండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడను, మోసికొనివాడను, చంకన పెట్టుకొనివాడను, మోకాళ్ళ మీద ఆడించువాడను నేనే. ముఖ్యంగా నీ తల వెంట్రుకలు నెరసేంత వరకు, మంచి ముదిమిలో నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఏమాత్రం అసహించుకోకుండా, ఏమాత్రం నిన్ను దించకుండా, ఏమాత్రం నిన్ను భారముగా ఎంచకుండా తన భుజస్కంధాల మీద ఎత్తుకొని అనుదినము అనుక్షణం నీ భారమంతా భరించుచు, నిన్ను చంకలో ఎత్తుకుని ఆడించుచు, మోకాళ్ళ మీద ఆడించుచు, అన్ని విషయాల్లో తన కౌగిల్లో నిన్ను భద్రంగా కాపాడుతున్నట. నిన్ను కడ వరకు, ఆఖరి శ్వాస వరకు, నిండు వృద్ధాప్యం వరకు, తల వెంట్రుకలు నెరసేంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా, ఏ ఒక్కరిని మర్చిపోకుండా, ఆఖరి శ్వాస వరకు ఆశ్చర్యకరముగా మిమ్మల్ని అందరినీ నా దేవుడు రక్షించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎవరో చెప్పాను, ఆ దేవుడు ఎంతవరకు రక్షిస్తాడో చెప్పాను, ఏ ఏ పరిస్థితుల్లో నుంచి రక్షిస్తాడు, ఎవరిని రక్షిస్తాడు, ఆయన రక్షణ ప్రణాళిక నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడాలంటే నీవు చేయవలసిన కార్యక్రమాలు ఏంటో చెప్తాను. జాగ్రత్తగా వినండి, ఆ మాటలను అనుసరించడానికి ప్రయత్నించండి. తప్పకుండా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను రక్షించునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. దేనిలో నుంచి, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి రక్షిస్తాడో, ఎప్పుడు రక్షిస్తాడో మీకు మాటలు చెప్తాను. కొన్ని మాటలు. మొదటి మాట హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
పశ్చాత్తాపము నాకు పుట్టదు. తలల పైకి చూడండి, అందరు జాగ్రత్త గుర్తుపెట్టుకుని మొదటి మాట, మృత్యువు నుండి వారిని రక్షింతును. అందరు చెప్పండి గట్టిగా, దేనిలో నుంచి రక్షిస్తాడట? మృత్యువు నుండి మిమ్ములను దేవుడు రక్షించునుగాక. మృత్యువు అంటే మరణదూత బారి నుండి, సంహారకుని బారి నుండి మిమ్మల్ని అందరినీ సంరక్షిస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణం గుర్రమెక్కి స్వారీ చేయుచు ప్రపంచ దేశాలన్నిట సంచారం చేయుచున్నది. మరణ మృదంగం మారుమ్రోగుతూ ఉంది. ప్రజలు బంబేలెత్తిపోతూ భయం గుప్పిట్లో బానిసలుగా మార్చబడుతున్నారు. ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణంలో మరణములో నుంచి మనం జీవములోనికి దాటించే వాళ్ళు ఎవరు? మృత్యువు బారిన పడకుండా మనలను కనుపాపోలే కాపాడే వ్యక్తులు ఎవరు? సమర్థులైనటువంటి మనుషులు ఎవరు అని ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. మృత్యువేమో చాలా వేగంగా దూసుకుని వస్తుంది. వయసు చూడట్లేదు, బలము చూడట్లేదు, స్థితిగతులు చూడట్లేదు. మృత్యువు ఎవరినైతే ఇష్టపడుతుందో, మృత్యు ఎవరినైతే ప్రేమిస్తుందో వారితో స్నేహం చేసి వాళ్ళని కబలించి కాటేసి కాటికి ఈడ్చుకుని పోవటానికి చాలా వేగంగా దూసుకుని వస్తుంది గుర్రమెక్కి. అయితే ఈ మృత్యువు బారిన పడకుండా దేవుడట సంఘ బిడ్డలను రక్షించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్ర, గట్టి చెప్పండి హల్లెలూయా. ఐగుప్తు దేశమంతా మరణ మృదంగం మారుమ్రోగుతూ ఉంది. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు మాత్రం రక్షణ సునాద గీతాలు వినబడుతున్నాయి. దేవుని స్తోత్ర. గమనించండి, మీ చుట్టుపట్ల ఎలాంటి ప్రతికూల వాతావరణం మీ కళ్ళకి కనబడుతున్నా, ఎంతోమంది గుండెలు బాదుకుని విలపిస్తున్నా, మృత్యు ఘోష మీ చెవుల్లో ప్రతిధ్వనించుతున్నా, క్రైస్తవులారా, రక్షణను స్వాస్థ్యం పొందిన పరిశుద్ధులారా, దేవుని ప్రియులారా, హోసన్న ప్రార్థనా మందిరం విశ్వాసుల బృందమా, మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ మృత్యువు మిమ్మల్ని సమీపించకుండా నా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని రక్షించునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. ఈ మృత్యు బారి నుండి ఎవరిని రక్షిస్తాడు? ఈ మృత్యు బారి నుండి మనల్ని మనం రక్షించుకోగలము, మనల్ని మనం ఎలా కాపాడుకోగలము? దేవుడు మన పిల్లలను మృత్యువుకి అప్పగించకుండా, మీ కుటుంబ సభ్యులను మృత్యువుకి అప్పగించకుండా, మీ స్నేహితులను మృత్యువుకి అప్పగించకుండా, మీ ప్రాణాలను మృత్యువుకి అప్పగించకుండా దేవుడు మిమ్మల్ని రక్షించాలి అని అంటే మీరేం చేయాలి? ఎప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షించడానికి మృత్యువు నుండి మీ పక్షముగా నిలబడతాడు అనే వివరాలు మీతో చెప్తాను. అందరు బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 20 శరణం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. అందరు విశ్వాసంతో గట్టి చప్పలు కొడి దేవుడు మహిమపరుద్దాం. గట్టి చప్పలు కొడదాం. మరణం తప్పించడం ఎవరి వశమండి? నోరు తెరిచి చెప్పాలి అందరు విశ్వాసంతో. మరణం తప్పించడం ఎవరి వశం? మరణం తప్పించడం ఎవరి వశం? మనం ఆరాధిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుడైన యెహోవా వశములో ఉన్నది. దేవునికి స్తోత్ర. ఆయన సర్వాధికారి అనే దేవుడు. ఎవరండి ఆయన? నోరు తెరిచి చెప్పండి, ఎవరైనా? అందుకే హన్న విజ్ఞాపన చేస్తూ ఈ విధంగా అంటది. ఏమనంటే, మృతి నొందించువాడవను, బ్రతికించువాడవను, దారిద్ర్యము కలుగజేయువాడవను, ఐశ్వర్యాన్ని కలుగజేయువాడవను, పాతాళములోనికి పంపించువాడవను, పాతాళ చెరలో నుంచి, పాతాళ కోపములో నుంచి పైకి లేవనెత్తువాడవను నీవే. దేవునికి స్తోత్ర. అంటే మానవుని యొక్క కాలగతులు
దేవుని వశములో ఉన్నవి. ఒక మనిషిని బ్రతికించగలిగిన సామర్థ్యం, జీవింపజేయగలిగిన సామర్థ్యం, ఆయుష్కాలాన్ని పొడిగించగలిగిన సామర్థ్యం జీవాధిపతి అయినటువంటి దేవునికి మాత్రమే ఉంది. మనం ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవానికి అధిపతి అయినటువంటి దేవుడు. తన భక్తులకు జీవమును సమృద్ధిగా అనుగ్రహించుటకు శరీరధారిగా తెంచినటువంటి దేవుడు. ఆయన ఒక్కడే మరణపు అంచుల్లో ఉన్నటువంటి వానిని, మృత్యువుకి చిక్కినటువంటి వారిని కూడా మృత్యువు యొక్క చెరలో నుంచి విడిపించగలిగిన వాడు, పాతాళ కోపములో నుంచి రప్పించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ఈ నెలలో చెప్తున్నాడు, నీ పక్షముగా ఉండి నీకు పూర్ణ రక్షణ కలుగజేసి మరణము వశములో నుంచి ఒక్కొక్కరిని తప్పించునుగాక. విశ్వాసంతో చెప్పుకొని గట్టిగా హల్లెలూయా. గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో వైద్య నిపుణులు, ప్రపంచ మేధావులు, సైంటిస్టులు కనుగొన్నటువంటి వైరస్లు 320. ఎన్నండి? నోతే చెప్పండి గట్టిగా. ఎన్ని? వాటిలో 1 కరోనా, 2 డెల్టా, 3 ఒమిక్రాన్ వేరియంట్. ఇట్లా మనకి ఈ మధ్యకాలంలో తెలుస్తున్నటువంటి వైరస్లు. ఇట్లా చాలా రకాల వైరస్లు ప్రపంచంలో ఆయా దేశాల మీద, ఆయా ప్రాంతాల మీద, ప్రజల మీద పడి ఎంతోమందిని ఈడ్చుకెళ్ళిపోయినాయి. అయితే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 320 కాదు, 3020 వైరస్లు వచ్చిన, 3,20,000 వైరస్లు వచ్చిన, 3,20,00,000 వైరస్లు వచ్చి ప్రపంచం అంతటిని అల్లకల్లోలం చేసినా సరే దేవుడు నీ పక్షమున ఉండి నీకు పూర్ణ రక్షణ కలుగు చేస్తే ఏ వైరస్ నిన్ను ఏం తాకలేదు. దేవుని స్తోత్రం. నేను ప్రార్థన చేస్తున్నాను, మన ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవ్వరికి ఎటువంటి వైరస్లు కానీ, ఎటువంటి అకాల మరణాలు కానీ, ఎటువంటి కీడు కానీ సంభవించకుండా, దేవుడు మృత్యువు చేతికి అప్పగించకుండా, మరణానికి అప్పగించకుండా ఆయుష్కాల దినములన్నిట కన్ను పాపవలే కాపాడి పూర్ణ రక్షణ దయచెయ్యునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు, ఆ మాట జాగ్రత్తగా వినాలి. ఏమని అంటాడంటే, దేవుడు మా పక్షమున ఉండి, చెప్పండి ఆ మాట, మాకు పూర్ణ రక్షణ కలుగు చేసి మరణంలోంచి తప్పిస్తున్నాడు. మరణం అనేది స్వైర విహారం చేస్తుంది, మృత్యువు చాలామందిని దర్శిస్తా చూసుకుంటూ వెళ్తుందని చెప్పాను. మరణం ఎలా ప్రవేశిస్తుంది, దీంట్లోంచి మనం ఎప్పుడు రక్షించబడతాం, దేవుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడనే వివరాలు చెప్తాను జాగ్రత్తగానండి. ఇర్మియా ప్రవక్త అంటాడు, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనస్తులు తిరగకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది అని చెప్తాడు. జాగ్రత్తగా వినండి. మరణమట కిటికీల గుండా ప్రవేశిస్తుందట, నగరాల్లోనికి ప్రవేశిస్తుందట. చిన్నపిల్లలను సంహరించడానికి, యువతను రాజమార్గములో నడవకుండా, నీతి మార్గములో నడవకుండా, సన్మార్గములో నడవకుండా, పరిశుద్ధమైన మార్గాల్లో నడవకుండా యువతను చిదిమేయాలి, పసిబిడ్డలను చిదిమేయాలి అనే ఆలోచనతో మరణం కిటికీలు ఎక్కుతుందట. ఏమెక్కుతుందండి? కిటికీలు గుండా ప్రవేశిస్తుందంట మరణం. మీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక మీకు అర్థం అవటం చెప్తాను, మిగతా వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నవాళ్ళు ల్యాప్టాప్ కంప్యూటర్ ఆన్ చేయగానే దాని మీద స్క్రీన్ మీద ఏమని పడతాయి అంటే విండోస్ అని పడతాయి. ఏమని పడతాయండి? నోరు తెచ్చి చెప్పండి. విండోస్ అని పడతాయి. విండోస్ అంటే అర్థం ఏంటంటే కిటికీలు. విండోస్ అంటే ఏంటి? ఏం చెప్పరాడు చూస్తారు ఏంటి? విండోస్ అంటే కిటికీలు. 10 కిటికీలు, 8 కిటికీలు, 6 కిటికీలు, 4 కిటికీలు, 12 కిటికీలు అని ల్యాప్టాప్ మీద, కంప్యూటర్ మీద రాసి ఉంటుంది. కంప్యూటర్ మీద రాసి ఉంటుంది. ఆ కిటికీల గుండా అంట మరణం ప్రవేశిస్తుందట. కిటికీల గుండా ఏమవుతుంది? చిన్న చిన్న పిల్లలు పబ్జి అనే ఒక
గేమ్ ఏదో ఉంది, ఆ గేమ్కి ఎడిక్ట్ అయిపోయి రాత్రి మగలేక దాంట్లో లీనమైపోయి సైకోల్లాగా మారిపోయి చాలామంది ఆవిడ ఎట్లా లీడ్ చేస్తుంటే అట్లా నడిపించబడుతున్నారు. బిల్డింగ్ మీద దూకమంటే దూకేస్తున్నారు, ట్రైన్కి ఎదురుగా వెళ్ళమంటే ఎదురు వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు, బావిలో దూకమంటే బావిలో దూకుతున్నారు, కత్తితో చేయి నరాన్ని కోసుకోమంటే కోసేసుకుంటున్నారు. ఎలా ఎంతోమంది ఆ కిటికీలో పడి మరణాన్ని చేతులారా తెచ్చుకుంటున్నారు. చూడకూడని దృశ్యాలు చూసి, వినకూడని సంగతులు విని, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి, చేయకూడని సహవాసాలు చేసి జీవితాన్ని చిన్న వయసులోనే యవ్వన ప్రాయములోనే మలినపరుచుకొని మరణానికి అప్పగించబడుతున్నారు చాలామంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చిన్నపిల్లల దగ్గరికి కానీ, యవ్వనస్తుల దగ్గరికి కానీ, పెద్దల దగ్గరికి కానీ మరణం ప్రవేశించకుండా, మృత్యువు మిమ్మలను కబలించకుండా మీరు మీ కుటుంబాలు రక్షించబడాలంటే దేవుడు మీ పక్షంగా నిలబడాలి. దేవుడు మీ పక్షంగా నిలబడినప్పుడే మీకు పూర్ణ రక్షణ కలుగుతుంది. మరణం బారి నుండి పరిపూర్ణంగా రక్షించబడతారు. దేవుని స్తోత్ర. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు అనే మాట కూడా చదువుకుందాం. చూడండి బైబిల్ గ్రంథాన్ని తెరిచి 118వ కీర్తన 5 నుండి 7 వరకు చదువుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చెయ్యగలరు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. అందరి తలపైకి చూడండి. దేవుడు ఎవరి పక్షముగా ఉంటాడో వారికి పూర్ణ రక్షణ కలుగుతుంది. వాళ్ళు మృత్యువు చేత అప్పగించబడకుండా రక్షించబడతారని చెప్పాను. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు అని అంటే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను చాలా ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, భయ ఆందోళన మధ్యలో ఉన్నప్పుడు నేనేం చేశానంటే యెహోవాకు మొర్ర పెట్టాను. నేను మొర్ర పెట్టిన వెంటనే ఆకాశమందున దేవుడు అవని మీదకి దిగివచ్చి నా పక్షమున నిలిచాడు, నాకు సహకారిగా ఉన్నాడు. ఆయన నా శత్రువుల విషయమైనటువంటి కోరిక నెరవేరేటట్లుగా చేశాడు. మరో విచిత్రం ఏంటంటే, ఆయన నా పక్షమున ఉండి నాకు సహకారంగా ఉన్నాడు కాబట్టి నేను నరులకు ఎవ్వరికి భయపడను, ఎవ్వడు నన్నేమి చెయ్యలేడు. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రార్థన శక్తి ఏ వ్యక్తి కలిగి ఉంటాడో, ప్రార్థన ధ్వని ఏ ఇంటిలో ప్రతిధ్వనిస్తూ ఉంటుందో, ప్రార్థన విజ్ఞాపనల శక్తి ఏ సంఘములో ముమ్మరంగా వినబడతా ఉంటుందో వాళ్ళ పక్షముగా దేవుడు ఉంటాడు. వాళ్లకు సహాయం చేయటానికి, సహకారుడుగా నిలిచి ఉండటానికి దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్ర. సంతోషం చెప్పుకోండి హల్లెలూయా. ప్రార్థించే భక్తుల పక్షంగా దేవుడు ఉంటాడు. ప్రార్థించే వారికి దేవుడు సహకారంగా ఉంటాడు. వారిని నరులు ఏమి చెయ్యలేరు. శత్రువులు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత విరోధంగా క్రియ చేయాలని కోరుకున్నా, ఎంత ఎత్తుకు పై ఎత్తులు వేసినా శత్రు కార్యాలు నెరవేర్చబడకుండా శత్రువులను తారుమారు చేస్తాడు, వాళ్ళ యోచనలను నిర్మూలం చేస్తాడు. అన్ని విషయాలలో మిమ్మలను ధైర్యపరిచి, బలపరిచి, భయములన్నిట్లోంచి తప్పించి మీ పక్షమున నిలిచి మృత్యువు బారి నుండి ఒక్కొక్కరిని రక్షించునుగాక. మొదటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మరణము నుండి మనము, మన కుటుంబాలు, మీ పిల్లలు, మీ సమాజం, మీ స్నేహితులు, మీ రక్త సంబంధులు, మీ బంధువులు, దైవ సేవకులు అందరూ రక్షించబడాలి. అకాల మరణాలు సంభవించకుండా, అర్ధాయుషుతో అల్పాయుషుతో తనువు చాలించకుండా, మృత్యు ఘోష మన పట్టణాల్లో, గ్రామాల్లో, వీధుల్లో వినబడకుండా అందరూ ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, ధైర్యంగా బ్రతకాలి అని అంటే మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలో ఎప్పుడు ఏముండాలంటే ప్రార్థన వినబడాలి.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏముండాలి? నవ్వుతే చెప్తారు గట్టిగా. ఏముండాలి? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థనే మీ ఇంటికి ప్రాకారం, మీ ప్రార్థనే మీ జీవితానికి ప్రాకారం. ప్రార్థనా శక్తి కలిగిన వ్యక్తి ప్రాకారాల మధ్యలో ఉంటాడు. ఆ ప్రాకారాలను, ప్రార్థనా ప్రాకారాలను పడగొట్టే శక్తి, దమ్ము, బలము ఏ ఆయుధానికి లేనే లేదు. కనుక దైవజనులమైన మేమైనా, విశ్వాసులైనటువంటి మీరైనా ప్రార్థనా ప్రాకారాలు నిర్మించుకోగలిగితే, ప్రార్థన అనే దుర్గములో నిలిచి ఉండగలిగితే ఏ మృత్యువు కానీ, కీడు కానీ, నష్టం కానీ, నాశనం కానీ, శత్రుమోకలు కానీ ప్రవేశించకుండా ఆ ప్రాకారాల మధ్యలో మీరు భద్రంగా కాపాడబడి అన్ని విషయాల్లో రక్షింపబడుదురుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి అందరూ. దేని బారి నుండి దేవుడు రక్షిస్తాడు మనల్ని? నెలలో మృత్యువు బారి నుండి. మృత్యు అంటే తిరగకపోతే నాలుక, మరణము వశము నుండి. అందరు చెప్పండి గట్టిగా, దేని వశము నుండి? అందరు చెప్పాలి గట్టిగా, దేని వశము నుండి? ఓకే, రెండో మాట చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును. ఈ మాట నోట్ చేయండి. కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం. గట్టిగా గట్టి కొట్టాలి, గట్టి చప్పట్లు కొట్టాలి. తలల పైకి చూడండి. రెండవ మాట చెప్తాను. కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఎవరిని రక్షిస్తాడంటండి? చెప్పరేంటి? ఎవరిని? కుంటోళ్ళని కాదు, కుంటోళ్ళని కాదు దేవుడు రక్షించేది. కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తాను. వాళ్ళు ఎక్కడెక్కడైతే దేశంలో, రాష్ట్రంలో, పట్టణాల్లో, ప్రజల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో, అన్యజనుల మధ్యలో అవమానము నొందారో, సిగ్గుతో తలదించుకున్నారో, దుఃఖాన్ని దిగమింగి కన్యల మధ్యలో కాలాన్ని గడిపారో ఆ చోటనెల్ల దేవుడు మంచి పేరు, ఖ్యాతి రప్పించునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. కుంటుచూ నడవటం అంటే ఏంటి అనే మాటలు మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే కుంటుచూ నడుస్తారో వారిని దేవుడు రక్షిస్తాడట. ఆ కుంటుచూ నడవటం అంటే ఏంటో మీకు వివరంగా బైబిల్లో చూపిస్తాను, చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 30-31 వాక్యాలు చదువుకుందామండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. అందరూ స్తోత్రాలు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ చరిత్ర మీకు అందరికీ తెలుసు. తలపైకి చూడండి, మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. పెనుయేలు అనే చోట యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. రాత్రంతా దేవునితో పోరాడుచున్నటువంటి యాకోబు జీవితంలో తెల్లవారుజామున సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు యాకోబు తొడగూడు వసిలిపోయేటట్లుగా, తొడగూడు జారిపోయేటట్లుగా ఒకే ఒక్క తన్నుదనేడు. తంతంతో తొడగూడు జారింది, తొడగూడు జారింది. ఆ తర్వాత నీ పేరేంటి అని అడిగాడు దేవుడు. యాకోబు అన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అని చెప్పి అక్కడ దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, యాకోబు అన్నాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినా నా ప్రాణం దక్కింది. ఈ స్థలం పెనుయేలు అన్నాడు. పెనుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని ముఖము అని అర్థం.
అందరు చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. పెనూయేలు అంటే అర్థం ఏంటి? దేవుని ముఖం. దేవుని ముఖాన్ని కళ్ళారా చూశాను. తేజోమయమైన ఆయన ముఖ వర్చస్సు, ప్రకాశవంతమైన ఆ దేవుని దివ్య తేజస్సును నేను కళ్ళారా దగ్గరగా ముఖాముఖిగా చూశాను. అయినా నా ప్రాణం దక్కింది అని పెనూయేలుని పేరు పెట్టి, ఆ పెనూయేలు నుండి సాగిపోతూ ఉన్నప్పుడు, అక్కడి నుంచి ముందుకి సాగుతున్నప్పుడట సూర్యోదయపు కాంతులు యాకోబుకి స్వాగతం పలికాయట. ఆ సూర్యోదయపు కాంతుల మధ్యలో యాకోబు యొక్క నడక మనం గమనిస్తే ఎలా నడిచాడని రాసిందంటే, తొడకుంటుచూ నడిచాడు. దేవుని స్తోత్ర. అయ్యగారి చరిత్ర మీరు తర్వాత చదువుకోండి బైబిల్లో. యాకోబు దేవుడు అతనికి ప్రత్యక్షం కాకముందు, దేవుడు అతన్ని దర్శించకముందు, దేవుని ముఖాన్ని చూడకముందు, సూర్యోదయం కలగకముందు, చీకటిలో అతడు సంచారం చేయుచున్న దినాలలో ఇంచుమించు 20 సంవత్సరాలు చీకటిలోనే జీవించాడు యాకోబు. బేర్షెబాలో ప్రొద్దు కుంగిపోయిందండి. వాళ్ళ తండ్రి ఇంటి నుంచి పద్దన్రాములో ఉన్నటువంటి వాళ్ళ మేనమామ ఇంటికి బయలుదేరేటప్పుడు బేర్షెబాలో పొద్దు కుంగిపోయింది. ఆ తర్వాత మరలా ఇక్కడ పెనూయేలు నుండి సాగినప్పుడు సూర్యోదయం అయింది. అతని బ్రతుకులో ఇంచుమించు 20 సంవత్సరాలు అంధకారం అలుముకుంది. ఆ అంధకారం అలుముకున్న 20 సంవత్సరాలు యాకోబు యొక్క నడక మీరు గమనించినట్లయితే ఎలా నడిచేవాడంటే కులుకుతా నడిచేవాడు. ఎలా నడిచేవాడండి? ఏంటాడు చూస్తారు? ఎట్లా నడిచేవాడు? మహా కులుకులు ఎక్కువిడికి, మహా కులుకులు వయ్యారంగా నడిచేవాడు, కులుకుతా నడిచేవాడు, కులుకుతా నడిచేవాడు. అసలు ఈ నడకే చిత్ర విచిత్రం. ఈ నడకే చాలా మోసపు నడక, అబద్ధపు నడక, అన్యాయపు నడక. ఎవరినెత్తి మీద చేతులు పెడదామా? ఏ కొంపను నాశనం చేద్దామా? ఎంతమందిని మోసం చేద్దామా? ఎంతమంది సొమ్ము ఆక్రమించుకుంది? ఇదే ఈడు బతుకు. తెల్లారిని కానించాక ఈ బతుకులో మార్పే లేదు. ఈడి ఓట, ఈడి ఊహ, ఈడి ఆలోచన అంత విచిత్రంగా ఉండేది. ఈడు నడక కూడా చాలా ప్రమాదకరంగా ఉండేది. నడక కూడా చాలా ప్రమాదకరంగా ఉండేది. ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత పొందాడో, దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడో, సూర్యోదయం అతని జీవితంలో ఉదయించిందో, అంధకారం అంతా తొలగిపోయిందో, బైబిల్ అంటుంది అతడు తొడకుంటుచూ నడుస్తున్నాడు. దేవుని స్తోత్ర. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే నడక మారింది. ఏం మారింది? ఎవరి జీవితంలో అయితే నడక మారుతుందో, ప్రవర్తన మారుతుందో, పరివర్తనలో మార్పు సంభవిస్తుందో వారిని మాత్రమే దేవుడు ఈ డిసెంబర్ మాసంలో వారిని, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తాన్ని ఆశ్చర్యకరంగా రక్షించి మంచి పేరు, ఖ్యాతి దేవుడు కలుగజేయునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, 25 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, 15 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, నడక మారదు, బుద్ధి మారదు, ఆలోచనలు మారవు, అభిప్రాయాలు మారవు. ఎంత కాలం భక్తి చేసినా అదే పాత ఆలోచనలు, పాత స్నేహాలు, పాత బుద్ధులు, రోత బుద్ధులు, ఇలాంటి అపవిత్రతలో, వంకర మార్గాలలో, అపవిత్రమైనటువంటి మార్గాల్లో, అడ్డదారుల్లో నడిచి జీవితంలో భయంకరమైన శాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది యాకోబట సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో, దేవుని ముఖాన్ని చూసి ఎప్పుడైతే తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడో, వెంటనే అతని నడకలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందట. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి ఎరగక మునుపు చీకటిలో జీవించిన కాలంలో, అన్యజనులతో సహవాసం చేసిన కాలంలో నీ నడక ఎలాగైనా ఉండని, కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి చూచిన తర్వాత, దైవ ప్రత్యక్షత అనుగ్రహించబడిన తర్వాత, అంధకారం తొలగిపోయిన తర్వాత, వెలుగులో నడుస్తున్న తర్వాత మీ జీవితంలో మీ నడక మారాలి, నవ్వు మారాలి, ఆలోచన మారాలి, అభిప్రాయాలు మారాలి, ఆశలు మారాలి, వస్త్రధారణ మారాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీ మనస్సు మారి
నూతన పరచబట్టు ద్వారా రూపాంతరం చెందాలి. దేవుని స్తోత్ర. రూపాంతరం జరగకుండా, పరివర్తన కలగకుండా, మార్పు సంభవించకుండా, యథా రాజా తదా ప్రజా అని ఎప్పుడు చూసినా అదే భక్తి, అదే ప్రార్థన, అదే మాట తీరు, అదే వైఖరి, అదే చూపులు, అదే వంకర మార్గాల్లో బ్రతుకును కొనసాగిస్తుంటే అపాయం దగ్గరలో ఉంటుంది. ఎలాంటి దుస్థితి నీకు సంభవిస్తుందో తెలియదు, కానీ నీవు పొంచి ఉన్న అపాయాల్లో నుంచి, ప్రమాదాల నుంచి తప్పించబడి రక్షించబడాలంటే మాత్రం బైబిల్ చెప్తుంది, కుంటుచూ నడుస్తున్న వారిని నేను రక్షిస్తాను, చెదిరిపోయిన వాళ్ళందరిని నేను సమకూరుస్తాను. మరలా వారికి ఎక్కడెక్కడ అవమానాలు కలిగినాయో, ఎక్కడెక్కడ నిందపాలయ్యారో, ఎక్కడెక్కడ అబాసు పాలయ్యారో ఆ చోటనెల్లా వారికి మంచి పేరు, మంచి ఖ్యాతి రెప్పించి వాళ్ళని అన్ని విషయాల్లో సకల జనముల దృష్టిలో ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్ర. 2022వ సంవత్సరం మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు మీ చెయ్యి పట్టి వెన్ను తట్టి నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేసి ఆ సంవత్సరం అంతా మంచి పేరు కలిగి, ఖ్యాతి కలిగి, సమృద్ధి కలిగి, సంతృప్తి కలిగి, చెదిరిపోయిన మీ కుటుంబం అంతా చక్కగా కట్టబడి, స్థిరపరచబడి, అత్యధికంగా దీవించబడి, సమృద్ధి అనే అనుభవాల్లో నడిపించబడాలంటే నా మాటనండి. ఈ సంవత్సరం అంతంలో దేవుడు ఎందుకో నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నడక మార్చుకోండి, ఆలోచనలను మార్చుకోండి, అభిప్రాయాలను మార్చుకోండి, బుద్ధిని మార్చుకోండి, క్రియలు మార్చుకోండి, స్వభావాన్ని మార్చుకోండి. నేను మార్చుకోను, నేను ఎట్టాగే ఉంటాను, నేను మోనార్కుని అని అన్నారనుకో, దేవుడు కొట్టాడంటే దెబ్బ ఇక కోలుకోలేరిక. నా మాటనండి, బైబిల్ చెప్తుంది, నేను కుంటుచూ నడుస్తున్న ప్రతి ఒక్కరిని ఇది మొదలుకొని రక్షిస్తాను, మంచి పేరు ఖ్యాతి కలుగు చేయబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ మాట చెప్తాను చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం అండి. యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనుల్లో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనండి. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు నూతన కృపలతో ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా, గట్టి చప్పట్లో, యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం మాధుర్యమే. బేకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన
నా ప్రియుడవు నీవు, కలనైన మరువను, నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను, నీతో సహవాసం కలనైన మరువను, క్షణమైన విడువను. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా నడిపించుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే, మాధుర్యమే, మాధుర్యమే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు ఎలాగూ అన్యజనుల మధ్యలో శాపాస్పదముగా ఉన్నారో, శాపమునకు ఆస్పదముగా, శాపమునకు సూచనలుగా, శాపమునకు గుర్తుగా అన్యజనుల మధ్యలో ఉన్నారట. ఎవరు? యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు, దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, దేవుడి చేత ప్రత్యేకించబడిన ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలట అన్యజనుల మధ్యలో ఎలా ఉన్నారంటే, శాపానికి గుర్తుగా. ఒక వ్యక్తి శపించబడితే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటాడో దానికి సూచనలుగా, గుర్తులుగా దేవుని పిల్లలు ఉన్నారట. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎలాగూ అన్యజనుల మధ్యలో శాపాస్పదముగా, అవమానాస్పదంగా, నిందాస్పదంగా, దూషణాస్పదంగా ఉన్నారో, అదే చోట్ల మీరు ఆశీర్వాదస్పదమగునట్లుగా నేను మిమ్మలను రక్షింతును. దేవుని స్తోత్ర. అందరూ సంతోషం చెప్పుకోండి. హల్లెలూయా. రాబోయే సంవత్సరాల్లో అన్యజనుల మధ్యలో మీరు ఆశీర్వాదస్పదముగా ఉండినట్లు నా దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించునుగాక. మిమ్మల్ని ఆశీర్వాద సూచనలుగా దేవుడు స్థిరపరచునుగాక. అన్యజనుల మధ్యలో దేవుని ఆశీర్వాదాలు పొందిన దేవుని ప్రియులుగా ఒక్కొక్కరిని దేవుడు స్థిరపరిచి నిలవబెట్టునుగాక. అందుకు దేవుడు అన్నాడు, భయపడక ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న శాపం, ఇప్పుడు నీ తల మీద ఉన్న శాపం, ఇప్పుడు నీ వ్యాపారంలో ఉన్న శాపం, ఇప్పుడు నీ ఉద్యోగంలో ఉన్న శాపం, ఇప్పుడు నీ దేహంలో ఉన్న శాపం దేవుడు తీసివేయబోతున్నాడు. మీరు ఆశీర్వాదాస్పదముగా ఉండేటట్లు దేవుడు ఖచ్చితంగా ఇది మొదలుకొని ఒక్కొక్కరిని రక్షించునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. నేను నమ్ముతున్నాను 2022వ సంవత్సరం ఈ సంఘ సహవాసంలో ఉన్న ఒక్కొక్క బిడ్డకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. భయాలన్నిట్లోంచి దేవుడు విడిపించునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మీరు, మీ పిల్లలు, మీరు, మీ బంధువులు, రక్త సంబంధులు, ఇంటిల్లి పాదిని దేవుడు ఆశీర్వాదాస్పదంగా ఉండేటట్లు రక్షిస్తాడట.
ఈ మాట చాలా బాగుంది కదా, ఈ మాట చాలా బాగుంది కదా. అందరూ ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆమేన్ హల్లెలూయా అని చెప్పుకున్నారు కదా. కానీ దేవుడు అన్యజనుల మధ్యలో అవమానాస్పదంగా ఉన్న మనలను ఆశీర్వాదాస్పదంగా ఉన్నట్లు రక్షించాలంటే మనం కొన్ని కార్యాలు చేయాలట. ఏ కార్యాలు చేస్తే ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చి మనల్ని ఆశీర్వాదాస్పదంగా ఉన్నట్లు రక్షిస్తాడో ఆ మాటలు మీకు వివరంగా చెప్తాను. జకర్యా గ్రంథం 8, 16, 17, 19. మీరు చెయ్యవలసిన కార్యము లేవనగా ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దురాలోచనలు యోచింపకూడదు. అబద్ధ ప్రమాణం చెయ్య ఇష్టపడకూడదు. ఇటివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. 19వ వాక్యం. 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. అందరు తల్లపైకి చూడండి. అన్యజనుల మధ్యలో యోధావారులారా, యెరూషలేము నివాసులారా, మీరు ఎలాగూ అవమానాస్పదంగా, దూషణాస్పదంగా, నిందాస్పదంగా, శాపనాస్పదంగా ఉన్నారో అదే చోట్ల మరల మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా ఉండినట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను. కానీ మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, మీరు చేయవలసిన కార్యములు ఏవనగా అని చెప్తూ చాలా మాటలు చెప్పాడు. నేను క్లుప్తంగా 2-3 మాటలు చెప్తాను. అందరు జాగ్రత్తగా ఇటు చూడండి. అందరూ మొదటి మాట ఏంటంటే, మీరు ఒకరితో ఒక్కడు పొరుగువానితో ఎవడు కూడా ఎట్టి పరిస్థితుల్లో అబద్ధము మాట్లాడకుండా సత్యమే మాట్లాడాలి. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుని పిల్లల నోట్లో అబద్ధం ఉండకూడదండి. ఎందుకనంటే అబద్ధానికి జనకుడు అపవాది. వాడి పేరు ఆది ఘట సర్పం. వాడు సర్పరాజు. వాడే అబద్ధాలు ఆడతాడు. వాడు అబద్ధానికి జనకుడు. అబద్ధాలను పుట్టిస్తాడు, అబద్ధాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి మీరు పొరపాటున అబద్ధం ఆడకూడదు, అబద్ధాన్ని ప్రేమించకూడదు. అబద్ధం మాట్లాడుతున్నారు, అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు అంటే మీరు ఎవరికి సంబంధించిన అంటే ఆది ఘట సర్పమైన సాతాను పిల్లలని అర్థం. కనుక దేవుని పిల్లలు గొంతు మీద కత్తి పెట్టినా, ప్రాణం పోయే పరిస్థితులు సంభవించిన ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు అబద్ధం మాట్లాడకూడదు. నేను ప్రభు సన్నిధిలో సేవకుడు చెప్తున్నాను. అబద్ధం మాట్లాడిన రోజున ఆ రోజే నేను చచ్చానని అనుకుంటానని చెప్పాను ప్రభుతో. కనుక క్రైస్తవుడు ఎప్పుడైనా అబద్ధం మాట్లాడాడు, పొరుగువానితో, సేవకులతో, విశ్వాసులతో, ఆత్మీయులతో, ఇంటి వాళ్ళతో, కన్న బిడ్డలతో, సమకాలికులతో అబద్ధం మాట్లాడాడు అంటే వాడు అపవాది సంబంధి, సాతాను అనుచరుడు అని మీరు గుర్తుపట్టాలి. దేవుని పిల్లలట ఒక్కళ్ళతో ఒకళ్ళు పొర్రపోటున అబద్ధాలు మాట్లాడకూడదు. చెప్పండి గట్టిగా ఆమేన్. ఏం మాట్లాడాలి మరి అంటే సత్యమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? ఎందుకు సత్యం మాట్లాడాలి మనం అని అంటే దైవజనుడు పౌలు అంటాడు, మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. దేవుని స్తోత్ర. సంఘం అనేది ఒక బాడీ, ఒక శరీరం. ఈ శరీరంలో మనం అంతా అవయవాలం. ఈ శరీరంలో అవయవాలన్నీ ఒకదానితో ఒకటి ఎలాగూ ఏకీభవించి పరామర్శించుకొని చక్కగా సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయో వాటి విధులను అనుసరించి, వాటి ధర్మాన్ని అనుసరించి, వాటి బాధ్యతలను అనుసరించి ఎలాగైతే అవయవాలని పనిచేస్తున్నాయో సంఘములో ఉన్న మనమంతా దేవుని అవయవాలుగా అమర్చబడ్డాం. సంఘంలో శరీరం, సంఘం అనే శరీరం ఇది. ఈ శరీరం క్రీస్తు శరీరం. ఈ సంఘంలో మనం సభ్యులుగా చేర్చబడ్డాం. ప్రతి ఒక్కరిని దేవుడు తన చిత్త వృత్తి చొప్పున సంఘంలో
చేర్చాడు, అమర్చాడు. దేవుని చిత్తం లేకుండా ఎవరు ఈ మందిరంలో అడుగు పెట్టలేదు, పెట్టలేరు కూడా. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా దేవుని చిత్తములో ఉన్న వాళ్ళ మాత్రమే దేవుడు ఈ సంఘ సహవాసంలో అమర్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో కొంతమంది ఈ సహవాసాన్ని దూషించిన వాళ్ళు ఉండొచ్చు. గతంలో ఈ సహవాసం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు. ఈ మందిరం అంటే ఆ మందిరంలో అరుపులు కేకలు ఎక్కువ ఉంటాయి, పెళ్లి కాని పాస్టర్లు ఉంటారంట ఆ మందిరంలో అని ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచాడు. ఇక్కడ మీరు సంతోషంగా దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా ఎదుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలో ఉన్నావు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు నిన్ను సంఘంలో చేర్చాడు. దేవుని స్తోత్ర. మనమంతా దేవుని యొక్క శరీరం అనే సంఘములో ఆయన చిత్తవృత్తి చొప్పున అమర్చబడిన అవయవాలం. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు యథార్థంగా మాట్లాడుకోవాలి, నిజము మాత్రమే హృదయపూర్వకంగా పలకాలి, కానీ అబద్ధం మాట్లాడకూడదు, నష్టం కలిగిన మాట తప్పకూడదు, మడిమ తిప్పకూడదు. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. మాట మీద నిలబడిన వాడే నిజమైన క్రైస్తవుడు, మాట కోసం బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఏది ప్రకటిస్తున్నానో దాని ప్రకారం నడవాలని నా ఆశ, నా తీర్మానం. ఆ రీతిగా ప్రార్థన చేసుకుని మీకు ప్రకటిస్తాను. నేను ప్రకటించేది ఒకటి, మీకు నేను నడుచుకునేది మరొకటి అయి ఉండకూడదు. అలా ఉన్న రోజున నేను సేవ చేయటం కూడా వేస్ట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా సాధ్యమైనంత వరకు మాట కోసం నిలబడండి, మాట మీద కట్టుబడండి. అబద్ధం నోట్లోంచి రానికుండా ఎట్టి పరిస్థితుల్లో సత్యానికి సాక్షులుగా, సంఘంలో స్తంభాలుగా ఒక్కొక్కరు స్థిరపరచబడుదురుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేనికి సాక్షులుగా ఉండాలి? మీరంతా సత్యానికి సాక్షులుగా ఉండాలి, సంఘంలో స్తంభాలుగా ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ ప్రాంతాల్లో, మీ కుటుంబాల్లో, మన సంఘంలో ఆశీర్వాదాస్పదమగునట్లు రక్షించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మరొక మాట అక్కడ రాసి ఉంది ఏమంటే, పొరుగువాని మీద దుర్యోచన యోచించకూడదు. అందరు చెప్పండి నోరు తెరిసి. పొరుగువాని మీద దుర్యోచన అంటే మీకు అర్థం కాదేమో, దుర్యోధనుడు అనుకునేది లేనిపోయింది. దురాలోచన ఏంటదండి? దుర్యోచన అంటే ఏంటి? దురాలోచనలు యోచింపకూడదు అంటే ఆలోచించకూడదు. ఎవరి మీద? పొరుగువాని మీద, నీ రక్త సంబంధి మీద, నీ బంధువర్గం మీద, నీ సొంత బంధువుల మీద, నీ స్నేహితుల మీద, తోటి విశ్వాసి మీద, అన్యజనుల మీద, నీతో ఉద్యోగం చేయించున్నటువంటి సమకాలికుల మీద, దైవజనుల మీద ఎట్టి పరిస్థితుల్లో దురాలోచనలు యోచింపకూడదు. ఏ వ్యక్తి హృదయంలో దురాలోచనలు ఉంటాయో, ఏ వ్యక్తి మనసులో దురాలోచన ఉంటుందో, ఏ వ్యక్తి జీవితం దురాలోచనతో నిండిపోతో ఆ వ్యక్తి జీవితకాలం అంతా శాపాస్పదంగానే ఉంటాడు, కానీ ఆశీర్వాదాస్పదంగా ఉండినట్లు రక్షింపబడలేడు, రక్షింపబడలేడు, రక్షింపబడలేడు. ఇది 100% వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అసలు దురాలోచనలు ఏ వ్యక్తిలో వస్తాయి? ఏ వ్యక్తికి దురాలోచనలు వస్తాయి? దురాలోచన అంటే చెడ్డ ఆలోచనలు అండి. ఏ ఆలోచనలు? కొంతమంది పేరు పెట్టుకుంటారు కదా, ఆ పేరు పెట్టుకుంటే ఏమనుకోబాకండి, మంచి పేరే. సులోచన. వేసిన సులోచన. ఏ ఆలోచన చెప్పండి గట్టిగా. అంటే ఏంటి? మంచి ఆలోచన అని అర్థం. దురాలోచనకి ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం ఏంటంటే సులోచన. మీకందరికీ సులోచనలు రావాలి, కానీ దురాలోచన ఉండకూడదట పొరుగు వారి మీద. ఎవరిలో నుంచి ఈ దురాలోచనలు వస్తాయో వాళ్ళకి సంభవించే కీడు, నష్టం, వారు అనుభవించబోయే శాపం ఎంత ఘోరంగా ఉంటుందో కొన్ని మాటలు చదువుకుందాం, గమనించండి. 37వ కీర్తన 12వ శరణం, 10వ శరణం, 17వ శరణం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు,
నీతిమంతులైన వారిని చూచి పండ్లు కొరుకుదురు. 37:10 చదువుతున్నారు, గమనించని కీర్తనలు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. 17వ వాక్యం, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఎవరు దురాలోచన కలిగి ఉంటారు, దురాలోచన కలిగినటువంటి వ్యక్తికి కలిగే శాపము లేదా కీడు ఎంత ఘోరంగా ఉంటుందనే వివరాలు 37వ కీర్తనలో చాలా వివరంగా స్పష్టంగా రాయబడ్డాయి. మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోవాలి. భక్తిహీనులైనటువంటి వాళ్ళట, అంటే భక్తిలో దిగజారినటువంటి వాళ్ళు, పరిశుద్ధతలో దిగజారినటువంటి వాళ్ళు, ప్రార్థనలో దిగజారినటువంటి వాళ్ళు, విశ్వాసం కోల్పోయినటువంటి వాళ్ళు, దేవుని కృపలోంచి తప్పిపోయినటువంటి వాళ్ళట నీతిమంతుల మీద, పరిశుద్ధుల మీద, ప్రతిష్ట కలిగినటువంటి వారి మీద, ప్రత్యేకించబడినటువంటి జనుల మీద ఏం చేస్తారంటే దురాలోచనలు యోచిస్తూ ఉంటారట. దురాలోచనలు ఎప్పుడు చూసినా ఎట్లా వాళ్ళకి నెమ్మది లేకుండా చేయాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండనీయకుండా చేయాలి, సంతోషంగా ఉండనీయకుండా చేయాలి, ఆశీర్వాదకరంగా ఉండనీయకుండా చేయాలి, అన్నం తినకుండా చేయాలి, నిద్రపోనీయకుండా చేయాలి. ఇదే ఆలోచనట భక్తిహీనులకి కొంతమందికి. ఎవరి మీద అంటే నీతిమంతుల మీద. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ చెప్తున్న మాట, ఇక ఈ భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేసి ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటారట, పళ్ళు కొరుకుతూ ఉంటారట, తలలు ఊపుతూ ఉంటారట, తలలు ఊపుతూ ఉంటారు, రొమ్ము విరుస్తూ ఉంటారట, రొమ్ము విరుస్తూ ఉంటారట. అయితే బైబిల్ చెప్తుంది ఈ భక్తిహీనులు ఇంకా కొంతకాలానికి కనబడకుండా కనుమరుగైపోతారు. మీరు ఎంత జాగ్రత్తగా పరిశీలించినా ఆ భక్తిహీనుడు ఏమైపోయాడు? నీతిమంతులను చూచి పళ్ళు కొరికి, నీతిమంతుల మీద దురాలోచనలు చేసి, నీతిమంతులకు కీడు చేయ పూనుకున్న ఆ భక్తిహీనుడు ఏమైపోయాడు? వాడు ఎక్కడ కూర్చునేవాడు, ఎలా ఉండేవాడని ఎంత జాగ్రత్తగా ఎత్తినా సరే వాడి జాడ కనబడదట, జాడ కనబడ. ఇంకో విచిత్రమైన మాట రాయబడింది, భక్తిహీనుల యొక్క బాహువులను దేవుడు విరిచేస్తాడట, రెక్కలనట్టగే విరుస్తాడట. నీతిమంతులు మాత్రం దురాలోచన అంటకుండా, కపటోపాయములు అంటకుండా నీతిమంతులైన వారినేమో కనుపాపోలే కాపాడుతూ అన్ని విషయాల్లో సంరక్షిస్తాడట. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. నేను చెప్పాలనుకున్న మాట గుర్తుపెట్టుకోండి. ఈ దురాలోచనలు ఎవరు చేస్తారు, ఎవరి హృదయంలో, మనసులో, జీవితంలో దురాలోచనలు పుడతాయి అంటే భక్తిహీనుల హృదయంలో, భక్తిహీనుల మనస్సులో, భక్తిహీనుల జీవితాల్లో నుంచి ఈ దురాలోచనలు వస్తాయి. ఎవరి మీద దురాలోచన చేస్తారు భక్తిహీనులు అంటే? భక్తి కలిగిన వాళ్ళ మీద, నీతి కలిగిన వారి మీద, పరిశుద్ధత కలిగిన వారి మీద, సమర్పణ కలిగిన వారి మీద, దేవుని కొరకు వైరాగ్యంగా, రోషంగా బ్రతుకుతున్న వారి మీద దురాలోచన చేస్తారు. అయితే వాళ్ళ మీద దురాలోచన చేయొచ్చు, పళ్ళు కొరకొచ్చు, ఏదో కీడు చేయటానికి ప్రయత్నం చేసినట్లుగా తన ప్రయత్నాన్ని తను కొనసాగించవచ్చు. కానీ బైబిల్ అంటుంది ఈ యొక్క భక్తిహీనుడు బాహువులు విరవబడతాయి, భక్తిహీనులు కనబడకుండా కనుమరుగైపోతారు. అంత మాత్రమే కాదు, ఎలాంటి భయంకరమైనటువంటి శాపాస్పదంగా చరిత్రలో వాళ్ళు నిలబడవచ్చు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ దురాలోచన పొరుగువాని మీద కానీ, సహోదరుల మీద కానీ, ఆత్మీయుల మీద కానీ, అన్యజనుల మీద కానీ దురాలోచన రాకుండా అన్ని విషయాల్లో సులోచనలు కలిగి నడిపించబడుదముగాక. ఒక భక్తుడి విధంగా ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో. ఆ ప్రార్థన నాకు బాగా ఇష్టం అండి. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, 17వ కీర్తన 1వ శరణం 3వ శరణం. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు. 3వ శరణం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి,
నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ కీర్తనకారుడు చేసిన ప్రార్థన చూడండి. దేవా, న్యాయ నిర్ణేతవైన దేవా, శాసనకర్తవైన దేవా, రాజువైన దేవా, నా మొర్ర ఆలకించండి, నాకు న్యాయం తీర్చండి. నేను కపటమైన పెదవులతో ప్రార్థన చేయటం లేదు, అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేయటం లేదు. ఇదిగో నేను రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించి పరీక్షించి భూతద్దం పెట్టి చూడు, నా హృదయంలో ఎక్కడ నీకు దురాలోచన కానరాదు. దేవునికి స్తోత్ర. మనం చెప్పగలవండి ఆ మాట గుండె మీద చేయబెట్టుకుని, దేవా, నీ నిష్కలంకమైన కన్నులతో నీవు నా హృదయాన్ని పరిశీలించిన పరీక్షించిన, ఎంత తనిఖీ చేసినా సరే ఏ దురాలోచన, ఏ చెడ్డ ఆలోచన, ఏ కపటపు ఆలోచన, ఎటువంటి పాడు తలంపు నాలో కానరాదయ్యా, నేను నోటి మాటల్లో కూడా అతిక్రమించనయ్యా అని మనం ధైర్యంగా చెప్పగలమా? అలా చెప్పాలి. అలా చెప్తేనే దేవుడు మనల్ని అన్ని జనుల మధ్యలో ఆశీర్వాదాస్పదమగునట్లుగా రక్షించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీ హృదయాల్లో ఎలాంటి దురాలోచనలున్నా, మీ మనసులో ఎలాంటి దురాలోచనలున్నా, మీ కుటుంబంలో ఎలాంటి దురాలోచనలున్నా, ఎవరి మీద ఎట్టాటి చెడ్డ ఆలోచనలతో అభిప్రాయాలతో నడిపించబడుతున్నా సరే, నా మాటనండి, సంవత్సరం ఆఖరిలో ప్రభు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాడు, మీరు మీ పొరుగువాని మీద, మీ సహోదరుల మీద, ఆత్మీయుల మీద ఎట్టి దురాలోచనలు యోచింపవద్దు. ఇట్టి కార్యములన్నీ యెహోవానైన నాకు అసహ్యం. దేవునికి అసహ్యమైన కార్యాలు మీకు ఒక ఆదివారం రోజు వివరంగా చెప్తాను. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. అబద్ధం ఆడటం దేవునికి అసహ్యం అట. సహోదరుల మీద దుర్యోచనలు యోచించడం దేవునికి అసహ్యం అని బైబిల్లో రాయబడి. దేవునికి అసహ్యమైన కార్యాలు చేసి దేవుని ఆశీర్వాదాలు పొందగలమా? దేవుణ్ణి మనం దగ్గరికి రానియగలమా? భక్తుడు అయినటువంటి దావీదు ఒక కీర్తనలు అంటాడు, దేవా, నా ఇంటికి ఎప్పుడు వస్తావయ్యా, నా ఇంటికి ఎప్పుడు వస్తావయ్యా, నేను నా ఇంట్లో యథార్థమైన హృదయం కలిగి నిర్దోష మార్గంలో నడుచుకున్నానయ్యా, నా ఇంట్లోకి రావయ్యా ఒకసారి అని అన్నాడు. మనం కూడా మన ఇంట్లోకి, ఒంట్లోకి, సంఘంలోకి, సమాజంలో దేవుణ్ణి ఆహ్వానించాలంటే మన పెదవుల్లో ఎటువంటి కపటపు ప్రార్థన ఉండకూడదు, మన హృదయంలో ఎట్టి దురాలోచన కానరాకూడదు. అలాంటి ఒక పవిత్రమైన మంచి ఆలోచనలు కలిగి, మంచి అభిప్రాయాలు కలిగి ఆత్మానుసారంగా నడుచుకోండి. ఇక మీదట మిమ్ములను, మీ కుటుంబాలను, మీ సంతానాన్ని అన్యజనుల మధ్యలో ఆశీర్వాదాస్పదమగునట్లు నా దేవుడు రక్షించునుగాక. గట్టి చెప్పండి అండి హల్లెలూయా. 118వ కీర్తన 25వ శరణు రాసుకోండి. ప్రార్థన కోసం రాసుకోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. 118 కీర్తన 25. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము, యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. తలల పైకి చూడండి. మొదట చెప్పాను మీకు, మృత్యువు బారి నుండి రక్షిస్తాడు. అందరు చెప్పండి నోరు తెరిచి. రెండో చెప్పాను, చెదిరిపోయినటువంటి వారిని, ఆశీర్వాదం నోచుకోలేని వారిని, అవమానభరితమైన స్థితిలో ఉన్నటువంటి వారిని మంచి పేరు ఖ్యాతిని కలుగజేయటానికి కుంటుచూ నడుచుచున్న వారిని ఆయన రక్షిస్తాడు. అంటే ప్రవర్తనలో పరివర్తన కలిగి, నడక మార్చుకుని, క్రియలు మార్చుకుని, మంచి స్వభావాలతో నడిపించబడుతున్న వాళ్ళని రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మూడో మాట గుర్తుపెట్టుకోండి, అన్ని జనుల్లో అవమానాస్పదంగా ఉన్నటువంటి మిమ్ములను ఆశీర్వాదాస్పదముగా దేవుడు రక్షించాలి అని అంటే మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, మీలో ప్రతివాడు తన పొరుగువానితో అబద్ధం ఆడకుండా సత్యమే పలకాలి. మీ సహోదరుల మీద, మీ పొరుగువాని మీద ఏ దురాలోచన యోచించకూడదు. అప్పుడు మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా ఉండినట్లు రక్షిస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, యెహోవా, ఆ రీతిగా నన్ను రక్షించుము, యెహోవా, అభివృద్ధిని కలిగించుము. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.
కష్టకాలమున రక్షకుడా, కన్నీరు తుడిచి కరుణ సంపన్నుడా, మీకు వందనాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి చేరి వచ్చిన బిడ్డలను ఉద్దేశించి వాగ్దాన సంపన్నుడా, మీరు మాట్లాడిన శ్రేష్టమైనటువంటి వాగ్దాన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నేను మిమ్మును రక్షింతును అని అభయమిచ్చిన దేవుడివి, న్యాయాధిపతి, శాసనకర్త, రాజా, మీరు మమ్మల్ని రక్షించ మొదలుపెట్టినందుకై మీకు వందనాలు. ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకొనుచు, మమ్మను చంకన పెట్టుకొనుచు, మమ్మను మోసుకొనుచు, మమ్మను రక్షించుచున్న పరమాత్ముడివి. ప్రియ బిడ్డలను రక్షించండి, వారి పిల్లలను రక్షించండి, వారి కలిగిన సమస్తాన్ని మీరు చెరలో నుంచి విడిపించి రక్షించి నిమ్మలంగా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా ఆయుష్కాల దినములన్నిట ఆరోగ్యకరమైన రెక్కలతో కప్పి కనుపాపోలే కాపాడండి. ప్రభువా, మృత్యువు నుండి నేను వారిని రక్షిస్తానని మాటిచ్చారు. ఇదిగో ప్రభువా, మా విశ్వాసుల కుటుంబాలలో, వీధుల్లో, సంఘంలో, సమాజంలో ఎవ్వరికి అకాల మరణాలు సంభవించకూడదు. అర్ధాయుష్యతో అల్పాయుష్యతో ఎవరు తనువు చాలించకూడదు. బ్రతికించువాడవు నీవే, పాతాళ చెరల నుంచి బయటికి రప్పించువాడవు నీవే, ఆయుష్ను పొడిగించి అద్భుతం చేసే దేవుడవు నీవే. జీవాధిపతి, ఒక్కొక్కరిలో జీవాన్ని సమృద్ధిగా కుమ్మరించండి. మీ బిడల పక్షమున ఉండి పూర్ణ రక్షణ కలుగజేసి మరణం నుండి తప్పించండి. ఎంతమంది అయితే తాము, తమ పిల్లలు, తమ కుటుంబం, తమ కలిగిన సమస్తం మీ చేత రక్షించబడాలనుకుంటున్నారో వాళ్ళంతా మొర్రపెడుతూ ఉన్నారో వారిని రక్షించండి, వారిని అభివృద్ధిపరచండి, వారిని మరణం వశము నుంచి తప్పించమని కోరుకుంటూ ఉన్నాను. తండ్రి, ఎంతమంది తమ ప్రవర్తన మార్చుకోవాలని, తమ క్రియలు మార్చుకోవాలని, తమ స్వభావాన్ని మార్చుకోవాలని, తమ మాట తీరు మార్చుకోవాలని, తమ పద్ధతులు మార్చుకోవాలని, వెలుగు సంబంధులుగా జీవించాలని, మీ ముఖదర్శనం చూసి పెనుయేల నుండి సాగిపోవాలని, కుంటుతూ నడవాలని తీర్మానంతో ప్రార్థన చేయుచున్నారు. అట్టి బిడ్డలను మీరు రక్షించి మంచి పేరు, ఖ్యాతి కలిగించి అన్ని విషయాల్లో ఆశీర్వదించి వర్ధల్ల చేయమని కోరుకుంటూ ఉన్నాను. స్వామి, మీకు స్తోత్రం. ఎంతకాలం మీ పిల్లల్లో ఎవరైనా అన్ని జనుల మధ్యలో అవమానాస్పదంగా, దూషణాస్పదంగా, నిందాస్పదంగా ఉంటే వారు ఆశీర్వాదాస్పదంగా అన్యజనుల మధ్యలో ఉన్నట్లు రక్షించమని కోరుకుంటున్నాను. ధైర్యపరచండి, బలపరచండి. మీ పిల్లల నోట సత్యమే ఉండాలి, సత్యానికి సాక్షులుగా నిలబడాలి. ఎవ్వరి పెదవులలో కపటమైన ప్రార్థన రాకూడదు, అబద్ధాలు ఎవ్వరి నోట్లో నుంచి రాకూడదు. అందరికీ మీరు తోడుగా ఉండి వెన్నులో భయాన్ని కలుగు చేయమని కోరుకుంటున్నాను. ఎవ్వరూ తమ పొరుగు వారి మీద కానీ, రక్త సంబంధుల మీద కానీ, ఇరుగు పొరుగు వారి మీద కానీ, ఇంటి వారి మీద కానీ దుర్యోచనలు యోచించకుండా అందరికీ మంచి ఆలోచనలు, అభిప్రాయాలు మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాను. మీరు మమ్మల్ని పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు, అయ్యా మీరు మమ్మల్ని దర్శించినప్పుడు నా హృదయంలో ఏ దురాలోచన కానరాకూడదు తండ్రి. మా పిల్లల హృదయాల్లో ఏ దురాలోచన కానరాకూడదు ప్రభువా. అందరిని మీరు పరిశుద్ధపరిచి నీతిమంతులను సంరక్షించు యెహోవా. మీ పిల్లలను కనుపాపవలే కాపాడి కార్యాలు నూతనపరిచి రాబోయే దినాలు, సంవత్సరాలు నాకు మాకు ఆశీర్వాదాస్పదంగా ఉన్నట్లుగా దీవించి ఘనమైన మీ సంకల్పం నెరవేర్చండి. వ్యాధులతో వచ్చిన వారిని స్వస్థపరచండి, బలహీనను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి, యువతకు మంచి భవిష్యత్తును సిద్ధపరచండి, పరీక్షలు రాయించిన బిడ్డలకు విజయాలు ప్రసాదించండి. అందరినీ అన్ని విషయాల్లో రక్షించి అభివృద్ధి కలిగించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ రక్షణ పొందాలని, అభివృద్ధి పొందాలని ఆశతో ప్రార్థన చేసుకున్న వారికి సదాకాలం తోడై రక్షించి ఆశీర్వదించునుగాక. అందరూ చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా.